హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నెయ్యిని 100 టైమ్స్ వాష్ చేస్తే మాయిశ్చరైజర్ కింద అవుతుంది అని చెప్పేసి మనకి యూట్యూబ్లో ఇప్పుడు వైరల్ అవుతుంది కదండి. దానిని కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఒకసారి ట్రై చేస్తున్నానండి. దీని వలన మనం మాయిశ్చరైజర్స్ కొననవసరం లేదు కదా, ఇది మన ఒంటికి కానీ ఒకసారి పడితే, అందుకనే ట్రై చేస్తున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు నేను ఎలా ఉంది అనేది చెప్తానండి. ఇది ఇంట్లో చేసినటువంటి నెయ్యి అండి, అందుకని ఈ కలర్లో ఉంది. బై మిస్టేక్ నేను ఏం చేశానంటే కంగారులో లాస్ట్ నెయ్యి అంటే నెయ్యి చివరికి వచ్చేసిందండి. కొత్త నెయ్యి ఎందుకో తీయడం, దాంతోనే చేసేద్దామని చెప్పేసి ఆ లాస్ట్ నెయ్యితోనే చేసేస్తున్నాను. దానివల్ల అందులో నల్లగా మనకి కింద తేరుకుని ఉంటాయి కదా, అవి కూడా పడిపోయాయి. అలాంటివి ఏమీ లేకుండా మీరు కానీ ట్రై చేస్తే నీట్గా ట్రై చేయండి. నేనైతే ఇలా అనేటప్పుడు తీసేసానండి కొన్ని. దీనికైతే మనకి రాగి కంచం తీసుకున్నాను నేను, అలాగే రాగి చెంబు తీసుకున్నాను. ఇవి పైన ఉన్నాయండి, ఎప్పుడో కానీ వాడము, దీనికోసమే తీసాను. ఒక స్పూను ఒక అర స్పూను నెయ్యి వేసానండి. ఈ విధంగా గిన్నెతో అయితే వాటర్ పెట్టుకున్నాను పక్కన. ఒక్కొక్క స్పూను వాటర్ వేసుకుంటూ 100 టైమ్స్ ఈ గిన్నెలో ఉన్నటువంటి చెంబుని సర్కిల్ టైప్లో తిప్పాలండి, అంటే రౌండ్గా తిప్పాలి. ఆ విధంగా తిప్పాలండి. ఇది చూడడానికి చాలా ఈజీగానే అనిపించింది, కానీ చేయడం అయితే చాలా కష్టమండి. ఎందుకంటే ఇది 100 టైమ్స్ అంటే నేను ఇలా 100 టైమ్స్ సర్కిల్ చేసేస్తే అయిపోతుంది అనుకున్నాను, కానీ ఏం అవ్వలేదండి. ఇది 100 టైమ్స్ వాటర్ అంటే చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఒక స్పూన్ వాటర్ వేసాను కదా, అది నెయ్యిలోని మొత్తం కరగదండి వాటరు. కాసేపు అలా రుద్దిన తర్వాత మనకి వాటర్ పక్కకైతే వచ్చేస్తుంది. అప్పుడు దానిని పక్కన వేరే గిన్నె పెట్టాను కదా, అందులోకి వంచుకోవాలి. అప్పుడు మళ్ళీ మనం రెండోసారి స్పూన్తో మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ సేమ్ ఇలాగే కలుపుతూ ఉంటే మళ్ళీ వాటర్ వస్తుంది. దాన్ని మళ్ళీ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా 100 టైమ్స్ చేయాలండి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వచ్చిన లైక్ ఇవ్వండి, అలాగే మీ సజెషన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా అయితే రౌండ్గా ఒకే డైరెక్షన్లో కాదండి, అటు ఇటు కూడా నేనైతే కలిపానండి. చూసారా, ఇందాకటి మీద కొంచెం క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చింది. చూడండి వాటర్ కూడా వస్తాయి, అంగో చూడండి వాటర్ వచ్చాయి కదా. దీన్ని ఈ గిన్నెలోకి ఉంచేస్తున్నాను. ఈ విధంగా 100 టైమ్స్ మనం వాటర్ పోసి 100 టైమ్స్ తీయాలండి ఇందులోంచి వాటర్. అప్పుడే మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇందులో అయితే కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి ఎలాంటి స్కిన్ వల్ల అయినా వాడచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. కానీ నేను కంప్లీట్గా చెప్పలేనండి, ఎందుకంటే నేను వాడి ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలాగున్నది అనేది చెప్తాను. ఈ పాత్రలు రాగివి కాబట్టి మనకి నెయ్యి గ్రీన్ కలర్లో మారిపోతుందండి. ఈ క్రీమ్ అంతా గ్రీన్ కలర్లోకి మారుతుంది చూడండి. ఒకసారి చుట్టూ ఉన్నది తీసుకుని మళ్ళీ రుద్దుతూ ఉండాలండి. మరి చుట్టూతో అయిపోయిందని చెప్పి తీస్తున్నాను. ఇది స్టార్టింగ్ నెయ్యి ఉన్నంత జిగురైతే లేదండి. స్టార్టింగ్ మనకి నెయ్యి బాగా ఆయిల్గా ఉంటుంది కదా, అంటుపోయినట్టు. పోను అంత జిడ్డు అయితే లేదు. చూడండి మళ్ళీ రుద్దుతున్నాను. చూసారా ఇంకా వాటర్ కనిపిస్తుందా మీకు? వాటర్ అయితే అట్లా పైకి అయితే తేలుతుందండి. వాటర్ అన్నీ అలా తేలిన తర్వాత మళ్ళీ సేమ్ ఆ వాటర్ని కూడా వేరే గిన్నెలోకి వంచేసుకుని మళ్ళీ ఒక స్పూన్ వాటర్ వేసుకుని మళ్ళీ ఇలా రుద్దుతూ ఉండాలండి. నేను మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను అనుకుంటున్నాను. చూడండి ఇంకొంచెం వాటర్ వచ్చాయి కదా, మళ్ళీ గిన్నెలోకి వంచేస్తున్నాను. చూసారా, ఈ విధంగా గిన్నెలోకి వంచేసి మళ్ళీ ఒక స్పూన్ వాటర్ వేసుకుని మళ్ళీ రుద్దాలండి. ఇది మొత్తం నాకు ఇలా కంప్లీట్ అవ్వడానికి 1 రోజున్నర పట్టిందండి.
అంటే కాసేపు ఇలా రుద్ది 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 మళ్ళీ మనకు పని ఉంటుంది కదండి ఇంట్లో, ఆ పని చూసుకోవటం, మళ్ళీ టైం దొరికినప్పుడల్లా ఇలా రుద్దటం, ఈ విధంగా అయితే చేశాను. ఒక్క రోజులో అయితే అవ్వలేదండి, రోజున్నర అయితే కంప్లీట్గా పట్టేసింది. చూసారు కదా, మళ్ళీ వాటర్ వేసాను, సేమ్ మళ్ళీ అలాగే రుద్దుతున్నాను. మనకి పోను పోను క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది చూసారా. ఇది ఫస్ట్ ఉన్నంత జిడ్డు అయితే లేదండి. ఫస్ట్ నెయ్యి మనం పట్టుకుంటాం చూడండి, అప్పుడు ఉన్నంత జిడ్డు అయితే లేదు. మళ్ళీ చూడండి వాటర్ వచ్చాయి కదా, ఇలా ఈ విధంగా అయితే 100 టైమ్స్ కంప్లీట్ చేయాలండి. మళ్ళీ అడుగుతున్నానండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారండి మొత్తం క్రీమ్లా వచ్చింది. చూసారా, ఈ విధంగా క్రీమ్లా రావాలి. మన చేతికి కూడా అంతలా జిడ్డు అవ్వదండి. స్టార్టింగ్ మనకు నెయ్యి పట్టుకున్నంత జిడ్డు అయితే పోను పోను అవ్వదు. చూసారా, ఉండకొలది క్రీమ్ కింద వస్తుంది మనకి. ఇక్కడైతే కొంచెం స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఈ విధంగా క్రీమ్ కింద అయిన తర్వాత మనము అంటే కంప్లీట్గా క్రీమ్ కింద అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. ఇదైతే న్యాచురల్ది కాబట్టి స్కిన్కి అయితే ఎలాంటి హాని ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. స్టార్టింగ్ అయితే నెయ్యి మామూలు కలర్లోనే ఉంది కదా, ఇది రాగిది మూలని గ్రీన్ కలర్ వచ్చిందండి. చూడండి మళ్ళా వాటర్ వేసి మళ్ళీ రుద్దుతున్నాను. ఆ వాటర్ అంతా కూడా కాసేపటికి మళ్ళీ పైకి వచ్చేస్తుందండి, తేరిపోద్ది. దాన్ని మళ్ళీ తీసి ఆ పక్క గిన్నెలో వేయాలండి. చాలా ఓపికగా అయితే చేసుకోవాలండి. రోజున్నర అయితే పట్టింది ఇది ఇలా క్రీమీ టెక్స్చర్ రావటానికి. దీనికి కొంచెం ఓపిక అయితే అవసరం. చూసారా, ఇంకా ఈ విధంగా క్రీమ్లా వచ్చింది. దీన్ని మళ్ళీ ఇంకొకసారి రుద్దాలండి. ఇంకా సరిపోతుంది అని అనుకుంటున్నానండి, అందుకనే తీసేస్తున్నాను. 100 టైమ్స్ పైనే రుద్దినట్టున్నాను నేనైతేనే. ఒక చిన్న మూతలోకి అయితే తీస్తున్నానండి. ఒక స్పూను, ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసాను కదా, దానికి ఇంత అయితే అయ్యింది. ఇది బాగుంది అనిపిస్తే మళ్ళీ చేసుకోవచ్చండి. అసలు ఇది స్కిన్కి పడుతుందో లేదో ముందైతే చూసి అప్పుడు మీ అందరికీ చెప్తానండి. నేనైతే పాల స్మెల్ వస్తుందేమో అని డౌట్ పడ్డాను, నెయ్యి స్మెల్ వస్తుందేమో అనుకున్నాను. నాకైతే ఏమీ రావట్లేదండి, నెయ్యి స్మెల్ కానీ పాల స్మెల్ కానీ ఏం తెలియట్లేదు ప్రస్తుతానికైతేనే. స్కిన్కి రాసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఈ విధంగా అయితే ఒక మూతలోకి అయితే తీసానండి. ఇది ఒక 2 వీక్స్ వాడిన తర్వాత ఎలా ఉన్నదనేది చెప్తాను. కాకపోతే ఇది న్యాచురల్ది కాబట్టి మనకి స్కిన్కి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి అనుకుంటున్నాను. చూడండి, అచ్చం క్రీమ్ లాగే వచ్చిందండి. ఒకసారి అయితే రాసి చూస్తున్నాను స్కిన్కి. స్మెల్ అయితే ఏమీ లేదండి, పాల స్మెల్ కానీ నెయ్యి స్మెల్ కానీ అయితే ఏమీ లేదు. చూడండి, మెరుస్తూ ఉంది స్కిన్ అయితే ప్రస్తుతానికి. బాగుందని అనుకుంటున్నానండి, ఒకసారికి తెలియదు కాబట్టి 2 వీక్స్ వాడిన తర్వాత రిజల్ట్ ఏంటనేది మీకు నేను చెప్తాను తర్వాత. చూడండి, ఇంత వచ్చింది కదా, దీనికైతే 100 టైమ్స్కి ఇన్ని వాటర్ అయితే వచ్చాయండి. ముందైతే ఈ 2 శుభ్రంగా తోమేసుకొని వస్తాను. ఇంకోండి అవి 2 శుభ్రంగా తోమేసి ఇదిగోండి తర్వాత చూసినా కూడా ఇది ఇలానే ఉంది, పోలేదు. అంటే కాసేపటికి ఏమన్నా క్రీమ్లాగా కాకుండా నెయ్యిలాగా ఏమన్నా అయిపోద్దేమో అని చెప్పి డౌట్ వచ్చి అలా పక్కనే వదిలేసానండి. కానీ ఏం లేదు, క్రీమ్లానే ఉంది. ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి అయితే హ్యాండ్కి అప్లై చేస్తున్నాను అంట్లు తోముకొని వచ్చిన తర్వాత. ఇంకా క్రీమ్లానే ఉందండి ఇప్పుడు కూడా.
ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ రాస్తున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా క్రీమ్లానే ఉంది. స్కిన్ అయితే మెరుస్తుందండి. ప్రస్తుతానికైతే బాగానే ఉంది అనుకుంటున్నాను. 2 వీక్స్ వాడిన తర్వాత మళ్ళీ ఇది ఎలాగుందనేది నేను మీకు చెప్తాను. మళ్ళీ నాకు డౌట్ వచ్చిందండి. కాసేపు తర్వాత ఇదిగో చూడండి, అంటే జిడ్డుగా ఉంటుంది కదా అని చెప్పి డౌట్ వచ్చింది. ఒక 5 నిమిషాల తర్వాత జిడ్డు అయితే నాకైతే ఏం అనిపించలేదండి. పర్వాలేదు, వాడచ్చు, బాగానే ఉందండి. మరి అయితే ఇదేనండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్.